జ్యోతిష శాస్త్రానికి ఉపాంగమైనటువంటి ముఖ సాముద్రికంలో చెవులను బట్టి మెడను బట్టి వ్యక్తుల లక్షణాలను చెప్పడం జరిగింది. చెవులు ఏ విధంగా ఉంటే, మెడ ఏ విధంగా ఉంటే వ్యక్తులు ఎటువంటి లక్షణాలను కలిగి ఉంటారో ముఖ సాముద్రికంలో వీటిని బట్టి వ్యక్తులను ఏ విధంగా నిర్దేశించవచ్చో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. జ్యోతిష శాస్త్రానికి ఉపాంగమైనటువంటి ముఖ సాముద్రికం పరంగా ఎవరికైనా సరే మెడ కొద్దిగా లావుగా ఉంటే అది అదృష్టాన్ని కలిగింపజేస్తుంది. మెడ సన్నగా ఉన్నట్లయితే అప్పుడప్పుడు కొద్దిగా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కలగటానికి అవకాశం ఉంటుందని ముఖ సాముద్రికంలో చెప్పారు. అలాగే మెడ ఎవరికైనా సరే బాగా పొడుగ్గా ఉన్నట్లయితే ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది. మెడ బాగా పొడుగుగా ఉన్న వాళ్ళకి మితిమీరిన ఆత్మవిశ్వాసం ఉంటుంది. ఆ మితిమీరిన ఆత్మవిశ్వాసం వల్ల ఒక్కొక్కసారి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మితిమీరిన ఆత్మవిశ్వాసాన్ని కొంచెం అదుపులో ఉంచుకునే ప్రయత్నం చేయాలి. మెడ మరీ పొట్టిగా ఉన్నట్లయితే ఆత్మ న్యూనతాభావం ఎక్కువగా ఉంటుంది. అటువంటి వాళ్ళు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపజేసుకునే ప్రయత్నం చేయాలి. కాబట్టి మరీ పొడవుగా కాకుండా మరీ పొట్టిగా కాకుండా మెడ అనేది మధ్యస్థంగా ఉన్నట్లయితే అది అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుందని ముఖ సాముద్రికల్లో చెప్పారు. అలాగే ముఖ సాముద్రికల్లో చెవులకు ప్రత్యేకమైన ప్రాధాన్యత చెప్పడం జరిగింది. ఎవరికైనా సరే పురుషులకు కానీ స్త్రీలకు కానీ చెవులు అనేవి తలను అంటిపెట్టుకొని ఉండకుండా దూరంగా పైకి లేచి ఉన్నట్లయితే వాళ్ళు సంగీత రంగంలో రాణించటానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. సాహిత్య రంగంలో, లలిత కళల్లో విశేషంగా రాణించి పేరు ప్రతిష్టలు తెచ్చుకోవటానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే కొంతమందికి చెవులు అనేటటువంటివి తలకి బాగా దూరంగా ఉండటంతో పాటు చెవి పైభాగం కూడా బాగా పైకి లేచి ఉంటుంది. చెవి పైభాగం అనేది బాగా పైకి లేచి ఉన్నట్లయితే అటువంటి వాళ్ళు ఎక్కువగా వాద ప్రతివాదనల్లో విజయాన్ని సాధించే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. జీవితంలో ఎటువంటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనా సరే సమయస్ఫూర్తితో వాటిని అధిగమించే వాళ్ళుగా ఉంటారు. వీళ్ళకి వాక్చాతుర్యం అనేది చాలా ఎక్కువగా ఉంటుందని ముఖ సాముద్రికంలో చెప్పడం జరిగింది. అలాగే కొంతమందికి చెవులు గుండ్రంగా వెడల్పుగా ఉంటాయి. ఎవరికైనా సరే చెవులు గుండ్రంగా వెడల్పుగా ఉన్నట్లయితే వాళ్ళకి బహుభాషల్లో ప్రవేశం ఉండటానికి అవకాశం ఉందని, వాళ్ళకి ప్రజ్ఞాపాఠవాలు ఎక్కువగా ఉంటాయని, ఉపన్యాసకులుగా రాణించగలుగుతారని, రచయితలుగా రాణించగలుగుతారని ముఖ సాముద్రికంలో చెప్పారు. కాబట్టి ఎవరైనా బహుముఖ ప్రజ్ఞాశాలిగా ఉండటానికి చెవులు అనేటటువంటివి గుండ్రంగా వెడల్పుగా ఉండాలి. అలాగే కొంతమందికి చెవులు తలను అంటిపెట్టుకొని ఉన్నట్లుగా ఉంటాయి. ఎవరికైనా సరే చెవులు తలను అంటిపెట్టుకొని ఉన్నట్లయితే అటువంటి వాళ్ళకి ఆత్మవిశ్వాసం కొంచెం తక్కువగా ఉంటుంది. ఆత్మ న్యూనతాభావం ఉంటుంది. వాళ్ళు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపజేసుకునే ప్రయత్నం చేయాలి. అలాగే చెవులు కళ్ళకి సమాంతరంగా కాకుండా కొంచెం పైకి ఉన్న వాళ్ళకి భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి. చిన్న చిన్న విషయాలకి కోపం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైనా సరే కళ్ళకి సమాంతరంగా కాకుండా చెవులు కొంచెం పైకి ఉన్నవాళ్ళు వాళ్ళ భావోద్వేగాలను అదుపులో ఉంచుకునే ప్రయత్నం చేయాలి. చిన్న చిన్న విషయాలకి కోపం తెచ్చుకోకుండా మనస్సును స్థిమితంగా ఉంచుకొని జీవితంలో ముందడుగు వేయాలి. అలాగే చెవి తమ్మెలు పెద్దవిగా ఉండటం అనేది అదృష్టాన్ని కలిగింపజేస్తుంది. వాళ్ళకి అపమృత్యు దోషాలు తక్కువగా ఉంటాయని, దీర్ఘాయుర్దాయం ఉండటానికి చెవి తమ్మెలు పెద్దవిగా ఉండటం అనేది కారణమవుతుందని కూడా ముఖ సాముద్రికంలో చెప్పారు. అలాగే చెక్కిళ్ళు అనేవి ఎవరికైనా సరే ఎత్తుగా ఉంటే చాలా మంచిది. చెక్కిళ్ళు పల్చగా ఉన్నవాళ్ళు అందరితో కలవలేరు. ఒంటరితనాన్ని కోరుకుంటూ ఉంటారు. వాళ్ళ మనసులో విషయాలు ఎవ్వరికీ చెప్పరు. అలా కాకుండా చెక్కిళ్ళు ఎవరికైనా సరే బాగా ఉబ్బెత్తుగా ఉన్నట్లయితే, లావుగా ఉన్నట్లయితే అటువంటి వాళ్ళు అందరిలో కలిసిపోయేటటువంటి లక్షణాన్ని కలిగి ఉంటారు. సత్ప్రవర్తన, సదాచారాన్ని కలిగి ఉంటారు. ఆచార వ్యవహారాలు ఎక్కువగా పాటిస్తూ అందరితో మంచితనంగా వ్యవహరించే లక్షణాన్ని కలిగి ఉంటారు. ఇలా ముఖ సాముద్రికం పరంగా చెవులను బట్టి, మెడను బట్టి, చెక్కిళ్లను బట్టి స్త్రీ పురుషుల లక్షణాలను చెప్పడం జరిగింది. ఈ లక్షణాలు తెలుసుకుంటూ ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటించినట్లయితే జీవితంలో మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు.